సంఘంలో కూడా కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. నా విజ్ఞప్తి మీ అందరితో ఇది విస్తృతంగా చర్చ చేసుకుంటే బాగుంటుంటే దేనికి పడుతుందండి సోషల్ మీడియాను ఆశ్రయించడం అనేది కరెక్ట్ కాదనేది నేను మీకు ఒక అప్పీల్ చేయలేదు. బార్ అసోసియేషన్ కి మాకు ఎన్నికలు జరుగుతాయి, సిద్దిపేట బార్ అసోసియేషన్ కి జరుగుతాయి, స్టేట్ బార్ అసోసియేషన్ కి జరుగుతాయి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఎన్నికలు జరుగుతాయి. దాంట్లో మెంబర్స్ ని సెలెక్ట్ చేసినప్పుడు కొన్ని విధానాలు అవలంబిస్తారు. అది చెప్తే మీకు మీ సంఘాన్ని ఎట్లా నడుపుకోవాలో అర్థమవుతుంది కాబట్టి ఒక వకీల్ కూడా చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. ఏం చేస్తామంటే మేము సీనియర్ అడ్వకేట్లు ఎవరైనా ఉన్నారనుకోండి, 20 సంవత్సరాలు పైబడినటువంటి అడ్వకేట్ల నుంచి అందరూ యువకులతో పోటీ పడలేరు కాబట్టి 20 years అండ్ ఎబో ఉన్న వాళ్ళకి ఒక 2 మెంబర్షిప్లు ఇస్తాం. అట్లే 10 years అండ్ ఎబో ఉన్న వాళ్ళకి ఒక 2 మెంబర్షిప్లు ఇస్తాం. 5 years అండ్ ఎబో ఉన్న వాళ్ళకి ఒక 2 మెంబర్షిప్లు ఇస్తాం. నూతనంగా ఎన్రోల్ అయినటువంటి అప్పుడే వచ్చిన ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఒక 2 మెంబర్షిప్లు ఇస్తాం. సో నేను ఈ సమస్యని బాలరాజేశం గారితో చర్చించే కంటే ముందే సోషల్ మీడియాలో వాట్సాప్లలో చాలా చోట్ల ఈ సమస్యను వినడం జరిగింది. మిత్రుడు రాజనర్స్ గారు కూడా సమస్యను ప్రస్తావించారు. సో ఏ సమస్యకైనా పరిష్కారం చర్చల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది నక్సలైట్లతోటైనా, కాశ్మీర్ తీవ్రవాదులతోటైనా, ఉగ్రవాదులతోటైనా, ఆఖరికి ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే చర్చలు చేస్తాయి. నేను వాళ్ళని కామ్రేడ్లను ఎందుకు సంబోధించిన అంటే సోషల్ మీడియాలో బాగా రొల్లి జరుగుతా ఉంది, దయచేసి అది ఆపేసేయండి. విఎస్ఎస్ లో అందరికీ సభ్యత్వం వస్తుంది, 50,000 గంటలకు వస్తుంది, 1,00,000 గంటలకు వస్తుంది. రేపు అందరు కూర్చొని మీరు ఎంత కడతారో నిర్ణయించుకోండి, మీరే నిర్ణయించుకోండి. దాంట్లో పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేయకండి దయచేసి. ఏమైతుందంటే నష్టం ఏం జరుగుతుందంటే కలిసి ఉంటే కలసి సుఖం, విడిపోతే పంచాయతీ వస్తుంది. ఈ విఎస్ఎస్ పంచాయతీని మీరు ఇట్టే కంటిన్యూ చేస్తే రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో మీకు కష్టం జరుగుతుంది. ఒక పార్టీ అటు ఒక పార్టీ ఇట్లా సైడ్ తీసుకుంటుంది. కాబట్టి దయచేసి ఆ సమస్యని నా బాలరాజేశం గారికి వేదిక మీద కమిటీ పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి. గతంలో ఆ విఎస్ఎస్ కట్టడానికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఆర్గ్యుమెంట్ రైట్. మీరు డబ్బులు ఇచ్చినారు, 50,000 పైసలకి ఇచ్చినారు, అక్కడ ఉన్నటువంటి ఏరియాను చదువు చేసినారు, పెద్ద మనసుతో ముందుకు వచ్చినారు. 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు, 51,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం పూర్తి చేసింది కాబట్టి మేము పేద వయసులు ఉన్నాం, మేము 1,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, మాకు సభ్యత్వం ఇవ్వని ఒక డిమాండ్ వచ్చింది. అది న్యాయమైనటువంటి కోరిక. 100% మీకు అందరికన్నా సభ్యత్వం రావాల్సిందే. అయితే మీ దగ్గర 1,000 తీసుకొని సభ్యత్వం ఇస్తే ఇంతకుముందు 50,000 ఇచ్చిన సోదరి పంచాయతీకి వస్తుంది కదా, మరి ఆమెను ఏం చేయాలంటే ఒక కోరిక, ఒక సమస్య ఉంటుంది. కాబట్టి దీన్ని ఎట్లా చేయాలంటే అక్రాస్ ద టేబుల్ కూర్చొని గతంలో 51,000 ఇచ్చినటువంటి దాంట్లో ఒక 4గురిని, మీ సంఘ ప్రతినిధులు ఒక 4 కూర్చొని, కొత్తగా సభ్యత్వం కావాల్సిన ఒక 4లో 10 మందిని పిలిచి దయచేసి అక్రాస్ ద టేబుల్ వేరే వాళ్ళని పిలవకుండా మీరే కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకుంటే మీకు మంచిది. చిన్నప్పుడు మీరు అందరూ చూసింటారు, కోతులు కొట్లాడుతూ ఉంటే పంచాయతీ చెప్పేదానికి వచ్చిన వాళ్ళు ఏం చేసిరో మీరు చూసారు. ఇటుముక్క కొంచెం నుంచి ఆఖరికి ఏం మిగులుతుందో మీకు అందరికీ తెలుసు. అందుకని మిత్రుడు రాజేందర్ ఆర్టీఐ కమిషనర్ గా చేసిన రాజేందర్ గారు ఉన్నారు, రిటైర్డ్ ఎంపీఓ గారు ఉన్నారు, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీ దాంట్లో కూడా విజ్ఞులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మీరంతా కూర్చొని ఈ సమస్యలు వేరే వాళ్ళ దృష్టి కాకుండా విజిత ఆర్గనైజేషన్ తలుపులు పెట్టుకొని 4 నిమిషాలు మాట్లాడుకోండి, 2 మాటలు అనుకుంటే అనుకోండి, బట్ యూ కమ్ టు ఏ సొల్యూషన్. దయచేసి వాళ్ళు వేరే మీరు వేరే కాదు. వేదిక మీద భాషనిచ్చిన వాళ్ళందరూ పేద వయసులకు ఇది చేయాలి, అది చేయాలి అంటారు. అది పేద వయసులకు సభ్యత్వం చేయకపోతే మీకు పెద్దవాళ్ళు చెప్తున్నట్టు మీరు సంఘాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోతున్నట్టు దేర్ మైట్ బి డిఫరెన్స్. 50,000 ఇచ్చిన 51,000 ఇచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు. ఈ రోజుకే సంఘం అయిపోదు కదా. 51,000 ఉంటేనే సభ్యత్వం ఉంటే మరి పేదోళ్ళు డబుల్ బెడ్రూమ్ కావాలని అడిగేటోళ్ళు, రేపు ఏదైనా కార్యక్రమానికి ఒక సింగిల్ బెడ్రూమ్ లో ఉంటామని అడిగేటువంటి వయసుల సంగతి ఏంటనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దెమ్, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్న ఎంపీ గారు అనుకోవచ్చు. వాళ్ళు వీళ్ళు వేరు కాదు, వాళ్ళు వీళ్ళు అందరూ కలిస్తేనే మనం అవుతాం. కాబట్టి మన చేతికి 5,000 ఎట్లయితే డిఫరెన్స్ ఉన్నాయో వేరు ఉన్నాయో, కొందరు ధనికులు ఉండొచ్చు, కొందరు పేదవాళ్ళు ఉండొచ్చు, 51,000 స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కొందరు ఇబ్బంది పడుతూ కూడా 51,000 ఇచ్చిన వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళని కూడా అందరినీ సర్దుబాటు చేయండి. సభ్యత్వం పెరుగుతుంది. ఇందాక అధ్యక్షుడు మొదటి ఉపన్యాసంలో చెప్పినాడు ఏమని, మేము సభ్యత్వం పెంచుతాం, మా సంఘం స్ట్రెంత్ చూపెడతాం, సిద్దిపేటలో మా బలం ఏంటో చూపిస్తా ఉన్నాడు. బరాబర్ చూపిమని నేను అడుగుతాను. చూపియాలంటే వాళ్ళని అవసరం నుంచి మీరు లోపలంటే సెటిల్ కాదు. వచ్చేది వాళ్ళు మీరు అందరు కలిసి కూర్చొని సెటిల్ చేసుకోండి. బయట వాళ్ళకి అవకాశం ఇయ్యద్దని మాత్రమే నేను సవినయంగా చెప్తాను. ఎందుకంటే పంచాయతీ వకీల్ సాబ్ దగ్గరకు దేవేంద్ర నాకు తెలుసు ఒక వకీల్, ఈ సంఘం ఒక వకీల్, ఆ సంఘం ఒక వకీల్ పెట్టుకుంటే 10 ఏళ్ళు పంచాయతీ సమస్యకైతే పరిష్కారం రాదు.
సమస్యకు పరిష్కారం కావాలంటే ఎక్కడ టేబుల్ కూర్చోండి, మీరే మాట్లాడుకోండి. కాదు కూడా అనుకుంటే హైదరాబాద్ కి ఆర్యవైశ్య సంఘం పెద్దలు ఎవరంటే రాష్ట్ర అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు ఇద్దరు వెట్టూరి పంచాయతీ, లేకపోతే సిద్దిపేటలో నోడల్ పంచాయతీ అనుకుంటే మా గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గారి అధ్యక్షతన పంచాయతీ పెట్టి ఉండేయండి. బట్ దాన్ని ఇంకా ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేయొద్దని నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి ఒక వకీల్గా ఇది నాట్ ఎంపీగా సలహా ఇస్తారు. ఒక వకీల్గా మాత్రం సమస్యకి ఒక సొల్యూషన్ తీసుకురామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను చేస్తా అని చెప్పొచ్చు, కానీ నేను చేస్తా అంటే రాజకీయం వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ టు ద పాలిటిక్స్. ఈ కమిటీకి సంబంధం లేకపోతే ఈ ఉన్నోళ్ళందరూ కూర్చొని చర్చించుకోలేదు. నాకు ఒక ఉత్తరం ఇచ్చి విఎస్ఎస్ సమస్యను పరిష్కరించుంది వేదిక మీద అని ఒక మిత్రుడు రాసిచ్చాడు. బట్ ఇట్ మై రెస్పాన్సిబిలిటీ. ఈ ఉత్తరం వచ్చినా రాకుండా అది రోజు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావు కేదార్నాథ్ అంటే నేను చూస్తున్నాను. ఈ విభజన అనేది మంచిది కాదు, కులంలో విభజన అనేది మంచిది కాదు, కొట్లాడే అనేది మంచిది. కాబట్టి దీన్ని కూడా అడ్రస్ అయింది. ఇకపోతే 9:30 అయిపోయి ఆకలి అవుతుంది. లాస్ట్కి ఇచ్చారు, ఎక్కువ మాట్లాడాల్సింది ఏం లేదు. అందరు చాలా మాట్లాడిండ్రు. మా సోదరి సుజాత ఆర్యవైశ్య కార్పొరేషన్ కి కొత్తగా చైర్మన్ అయింది కాబట్టి పైసలు రాగానే ముందుగా తీసుకొని మా సిద్దిపేటకేనా. ఎందుకంటే సోదరి గతంలో గడ్డు అపర్ణ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ చేసింది. ఇప్పుడు గజ్వేల్ నుంచి ఒక వైశ్య సోదరుడు చైర్మన్ చేస్తా ఉన్నాడు. కమ్యూనిటీ ఈ జిల్లాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి పైసలు వస్తే నీ సొంతూరికి పెట్టుకోవాలని మాట్లాడి నీకు ఉండడం తప్పలేదు. కానీ మా ఊరిని ముందు మంచిగా అయితే నేను ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులుగా ఖచ్చితంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఒక డిమాండ్ వచ్చింది. చనిపోయినప్పుడు పేద వైశ్యులకి ఆ 10 days 12 days కార్యక్రమాలకి ఒక వసతి కావాలనేటువంటి ఒక మేజర్ డిమాండ్ నిలబడింది. దానికి పెద్దలు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చందన్న పెద్ద మనసుతో ముందుకొచ్చి ఆ స్థలం మా రాజనర్సి గారు చెప్పారు, మేము స్థలం ఇస్తాం, ఎంపీ గారు దానికి కట్టమన్నాడు, బరాబరి కట్టిస్తామన్నా. దానికి ముందుగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి అన్న చందన్న ఒక 2 లక్షల రూపాయలు విరాళం ప్రకటిస్తా ఉన్నాడు. చందన్నకు అందరూ సపోర్ట్ తోటి అంటే మిత్రుడు గంప శ్రీనివాస్ గారు తన సొంతగా ఒక 25,000 రూపాయల్ని ఈ కార్యక్రమానికి వసతి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నాడు. దాన్ని కూడా వారిని అభినందిస్తాం. సపోర్ట్ కొట్టున్నాయి అడగ తినండి కదా, మీరు ఇయ్యారు ఇచ్చిన వాళ్ళ కదా సపోర్ట్ కొట్టి ఇంకో చెప్తారు. ఎక్కడికెళ్ళి భోజనాధికారి గారు చెప్తున్నారు, అన్న మా ఇంకొక సీనన్న లేచి 100 సిమెంట్ సంచులు ఇస్తా అన్నాడని చెప్పి ఇంకొక చెప్తా ఉన్నారు. ఎవరు ఇస్తారు? మా వీరేశమన్న 25,000 ఇస్తా అన్నాడు. కొల్లూరు శ్రీనివాస్ గారు 100 సిమెంట్ సంచులు ఇస్తా అన్నాడు. సో రాజనర్సి గారు నా పని అయిపోయింది, పైసలు ఇచ్చే పని అయిపోయింది. కావాలంటే ఇప్పుడు నిల్చు రాసి పైసలు ఇచ్చేస్తా. సో రేపు ఇక్కడనే పైసలు అయిపోతాయి అని చెప్తారు. సో నా బాధ్యత తీరింది, జాగియాల్సిన బాధ్యత మున్సిపల్ చైర్మన్ గారి మీద ఉంది. జూలూరు జగదీష్ అన్న 25,000 ఇస్తా అన్నాడు. జైపాల్ దగ్గర ఉంటే అందరూ లిస్ట్ ఇచ్చేయండి. నా బాధ్యత పూర్తి చేసినందుకు మీకు అందరు కూడా కృతజ్ఞతలు. బాధ్యత వారు మీకు షిఫ్ట్ చేసి జాగ ఎంత తొందరగా ఇస్తే మేము అంత తొందరగా ఇచ్చి కొబ్బరికాయ కొట్టేస్తాం. కోశాధికారి గారు పెద్ద పేపర్ ఇష్టమైన పేరు రాయించి ఏదో మైకులు చెప్పి తర్వాత పోతారని అనుకోరు. ఎందుకంటే వైశ్యులు పెద్ద మనిషితో ఉంటారు, అన్నారంటే మాటకు నిలబడతారు. కాబట్టి అధ్యక్షుడు ప్రకటిస్తున్నారు. సో అట్లా మీ దాంట్లో దాతలకు కొదవలేదు. నిజంగా మనస్ఫూర్తి ఒక మంచి కార్యక్రమం చేస్తామంటే సిద్దిపేట మొదటి నుంచి కూడా చాలా సందర్భాల్లో కూడా నిలబడేది. ఒక సిద్దిపేటకే కాదు, మీరు స్టార్ట్ చేసినటువంటి అన్నదాన కార్యక్రమాలు అమర్నాథ్ యాత్రకు వస్తున్నటువంటి వాళ్ళకి దేశంలో ఏ కార్యక్రమం నుంచి వచ్చినా నీ తమిళనాడు, నీ తెలంగాణ, కేరళ అని అడుగుతలేరు మా సిద్దిపేటలు. అమర్నాథ్ సేవా సమితి 2017 నుంచి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి అమర్నాథ్ భక్తులందరికీ కూడా అక్కడ లంగర్ వేసి మరి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెడుతున్నటువంటి మీ సంఘ ప్రతినిధులందరికీ కూడా అమర్నాథ్ సేవా సమితి సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మల్లికార్జున గారు 11,000 రూపాయలు. నేను కొంచెంసేపు చేస్తున్నాను. మూడో మల్లికార్జున గారు 11,000 రూపాయలు. వసతి నా బాధ్యత పూర్తి చేస్తే రేపటి నుంచి రాజనర్సి గారి మీద ఒత్తిడి పెట్టచ్చు మనం తొందరగా స్థలం తీసుకురావాలని. కాబట్టి దాతలు దయచేసి నా స్పీచ్ అయిపోయిన అనౌన్స్ చేయాల్సిందిగా మీ అందరు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ 2010 నుంచి ఒక అమర్నాథ్ సేవా సంస్థ కాదు దుబ్బాకల సిద్దిపేటలో రామరాజ్ హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ 2010 నుంచి సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉంది. చారిటబుల్ ట్రస్ట్ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. అదే రకంగా కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి వారు 2019 నుంచి
కేదార్నాథ్ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భోజనం పెడతా ఉన్నారు. అన్నదాత సుఖీభావ అని వాళ్ళందరూ ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మా సిద్దిపేట వైశ్యులు ఇంటింతాయి వడ్డుడింతాయి అన్నట్టు రాష్ట్ర రాజకీయాలకు కూడా విస్తరిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని అభినందిస్తా ఉన్నాను. ఇంతే కాదన్నా అయ్యప్ప సేవా సమితి అని ఒకటి ఉంది మా దగ్గర. శబరి గిరీష అయ్యప్ప సేవా సమితి 1999 నుంచి పనిచేస్తా ఉన్నారు. అందుకని కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ మధ్య కాలం లోపల కూడా కొత్తగా ట్రస్ట్ ఏర్పాటు చేసి చాలా మంది మిత్రులు సేవా కార్యక్రమాల కోసమని చెప్పిండ్రు. రామ మందిర నిర్మాణం జరిగినప్పుడు ఇదే అమర్నాథ్ సేవా సమితి వాళ్ళు కేదార్నాథ్ సేవా సమితి సభ్యులు వచ్చి అక్కడ కూడా 40 రోజులు వచ్చిన భక్తులందరూ కూడా భోజనం పెట్టిరు. అట్లా అందుకని ఎముక లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మా సిద్దిపేట వైశ్య మిత్రులంతా. వారందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ వేణుగోపాల్ ఉన్నగాడు ఉండకుండా 4 ఏళ్ళు కౌన్సిలర్ నుండి రోడ్ వేసుడు చేతగాలేదు వేణుగోపాల్ గారు. కానీ ఇప్పుడు వచ్చి ఎంపీ గారిని ఒక రోడ్ వేయమని ఎమ్మెల్యే గారిని ఒక రోడ్ వేయమన్నారు. కానీ ఆయన బాధ్యత తెచ్చి మా మీద నూకేసిపోయింది కౌన్సిలర్ సార్. ప్రతిపక్షమైనా పాలక పక్షమైనా ఇప్పుడైనా పైసలు పెట్టా చైర్మన్ ఏదో చెప్పిండు 12 కోట్ల పైన ఇంకెక్కడ మిగిలినాయి. ఆ 8వ కోటి ఆయనకి ఇయ్యిండు. సో ఒక రోడ్డు వారు కావాలని అడిగి ఖచ్చితంగా ఎంపీ లాంటి నిధులు రిలీజ్ అయిన తర్వాత 100% సిద్దిపేటలో మీ సమాజం మీ సంఘం ఆర్య వైశ్య భవన్ మీరందరూ ఏ రకంగా నాకు అండగా నిలబడ్డారు ఏ రకంగా నాకు సాయం చేస్తున్నారు అనేది నేను నా జీవితకాలం గుర్తుంచుకుంటాను. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి కార్యక్రమంలో రాముడు వారధి కడుతుంటే ఉడతలు సేవ చేసినట్టు నేను మీ అంతా రావగలను మీ అంత పర్సనాలిటీగా లేదు మా అక్క పరిస్థితి నాతో అయినంత వరకు మీ ప్రతి కార్యక్రమంలో మీకు అండదండగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నేను ఇవ్వలేకపోయినా మీకు కావాల్సిన ప్రతి కార్యక్రమంలో మీకు కావాల్సిన నిధులన్నీ కూడా నా వంతుగా నేను సమకూరుస్తానని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ముందున్నటువంటి ఆత్మీయ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మొన్నటిదాకా అధ్యక్షులుగా ఉండి 8 సంవత్సరాలు ఈ సంఘాన్ని ఇంత గొప్పగా నడిపి మిమ్మల్ని యాక్టివ్గా ఉంచినటువంటి పెద్దలు గట్టు రవీందర్ గారికి కొత్తగా బాధ్యతలు తీసుకొని నూతనంతో పనిచేయడానికి వచ్చినటువంటి కొత్త కమిటీ అధ్యక్షులు అయితే బాలరాజేశ్వరి గారికి వారి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ వాసవి మాతాకి జై శ్రీరామ్ భారత్ మాతాకి